హలో ఎవ్రీవన్. భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అందరికీ. 2026 సంవత్సరం మీకు అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నాను. అండ్ మీకు ఒక చిన్న టిప్ ఇస్తున్నాను నా తరపు నుంచి. అండ్ అది మీకు నచ్చితే ఎస్ అని పెట్టండి, నచ్చకపోతే నో అని పెట్టండి. ఓకే. మీరు ఎక్కడైనా ఎందులో అయినా సరే, అంటే బిజినెస్ పరంగా క్వశ్చన్స్ అవసరం. బిజినెస్లో క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉంటాయి. జాబ్లో క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. బట్ రిలేషన్స్ మధ్యలో క్వశ్చనింగ్ ఆపండి. అంటే మీరు సర్కిల్ గీస్తారు, మీరు ఎందుకు గీస్తారో మీకే తెలియదు. ఈ సర్కిల్ గీసి ఇందులోంచి దాటకూడదు, ఇందులో వెనక్కుండు, ముందుకుండు, ఇట్లాంటివి చెప్పడం వల్ల వాళ్ళు మీ ఎవరైతే రిలేషన్ ఉన్నారో వాళ్ళు ప్రెజర్కి గురవుతారు. అండ్ మీరు కూడా ప్రెజర్కి గురవుతారు. నేను చెప్పాను, నువ్వు చేయలేదు, ఇట్లా. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనుకోండి అండ్ పబ్లిక్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. నేను చాలామంది దగ్గర వింటూ ఉంటాను వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటని. విన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఎక్కువ క్వశ్చన్స్ ఒక గీత గీయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు గీత గీయకండి, ఆటోమేటిక్గా మీకు ఎక్కడికి వరకు కావాలో అక్కడి వరకే ఉంటారు ఆ వ్యక్తులు కూడా. మీరు ఎప్పుడైతే గీత గీస్తారో ప్రెజర్ స్టార్ట్ అవుద్ది. ఈ ప్రెజర్ మిమ్మల్ని వాళ్ళని కూడా ప్రశాంతంగా ఉండేవారు. నేను చెప్పింది రైట్ అయితే ఎస్ అని పెట్టండి, రాంగ్ అయితే నో అని పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.